శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతి రచించిన శ్రీమన్నారాయణీయంలోని బ్రహ్మదేవుని తపస్సు సృష్టి ప్రారంభాన్ని తెలియచేసే 9వ దశకంలోని 5-6 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో బ్రహ్మదేవుడు బాహ్య అన్వేషణను ఆపివేసి ఏకాగ్రతతో తపస్సుకు సమాధి స్థితికి ఉపక్రమించాడు కదా. ఆ తపస్సు ఎంతకాలం సాగింది, ఆ కఠోర దీక్షకు మెచ్చి భగవంతుడు ఆయనకు ఎలా దర్శనమిచ్చాడు అన్నటువంటి అద్భుతమైన ఘట్టాన్ని ఈ 5వ శ్లోకంలో వివరిస్తున్నారు. 5వ శ్లోకం. శతేన పరివత్సరైః దృఢ సమాధి బంధో లసత్ ప్రభోత విశదీకృతః సఖలు పద్మినీ సంభవః అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతదృశా వ్యచష్ట పరితుష్టధీః భుజగ భోగ భాగాశ్రయం. న ఖలు పద్మినీ సంభవః. పద్మము నుండి జన్మించిన ఆ బ్రహ్మదేవుడు శతేన పరివత్సరైః 100 దివ్య సంవత్సరాల పాటు చేసిన దృఢ సమాధి బంధః, అత్యంత దృఢమైన సమాధి తపస్సు యొక్క దీక్ష వలన ఉల్లసత్ ప్రబోధ, వికసించిన గొప్ప బ్రహ్మ జ్ఞానము చేత విశదీకృత, నిర్మలుడై స్వచ్ఛమైన మనస్సు కలవాడై అదృష్టచరం, ఇంతకు ముందు ఎన్నడూ చూడని అపూర్వమైన అద్భుతం ఆశ్చర్యకరమైన భుజగ భోగ భాగ ఆశ్రయం, ఆదిశేషుని యొక్క దేహమును ఆశ్రయించి ఉన్నట్టి, అంటే ఆదిశేషుని పాన్పుపై శయనించి ఉన్నట్టి తవహి రూపం, నీ యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అంతర్దృశ, తన అంతర్దృష్టితో జ్ఞాన నేత్రంతో పరితుష్టధీహి, పరిపూర్ణంగా సంతోషించిన మనస్సు కలవాడై వ్యచష్ట, దర్శించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ 100 దివ్య సంవత్సరాల పాటు పద్మం కాడలో ప్రయాణించి విఫలమైన బ్రహ్మదేవుడు అదే 100 సంవత్సరాల పాటు కదలకుండా ఒకే చోట కూర్చుని తపస్సు చేశాడు. ఇక్కడ తపస్సు ఫలించింది. 100 సంవత్సరాల దృఢమైన సమాధి స్థితిలో బ్రహ్మదేవుని అంతరంగం పూర్తిగా ప్రక్షాళనైపోయింది. విశదీకృత, అహంకారం నశించింది. ఎప్పుడైతే అహంకారం నశించి మనస్సు స్వచ్ఛంగా మారిందో ఆయనలో దానంతట అదే ఒక గొప్ప ఆత్మజ్ఞానం ఉల్లసత్ ప్రబోధ వికసించింది. ఆ జ్ఞానం కలగగానే బ్రహ్మదేవునికి స్వామివారి దర్శనం లభించింది. ఇక్కడ ఈ శ్లోకంలో వాడిన అంతర్దృశ వ్యచష్ట అంటే అంతర్దృష్టితో దర్శించాడు అనే పదం అత్యంత కీలకమైన వేదాంత రహస్యాన్ని చెబుతోంది. జ్ఞాన నేత్రం. బ్రహ్మదేవునికి 4 ముఖాలు 8 కళ్ళు ఉన్నాయి. కానీ ఆ 8 భౌతికమైన కళ్ళతో ఎంత వెతికినా ఆయనకు భగవంతుడు కనిపించలేదు. ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేశాడో అప్పుడు ఆయన లోపలి కన్ను అంటే జ్ఞాన నేత్రం లేదా అంతర్దృష్టి తెరుచుకుంది. భగవంతుడు భౌతికమైన కళ్ళకు కనిపించే వస్తువు కాదు, అంతర్దృష్టితో మాత్రమే అనుభూతి చెందగలిగే పరమ సత్యం. తన స్వశక్తితో వెతికినప్పుడు బ్రహ్మకు మిగిలింది కేవలం నిరాశ, నిస్సహాయత మాత్రమే. కానీ భగవంతునికి శరణాగతి చేసి అంతర్ముఖుడైనప్పుడు ఆయన పొందింది పరితుష్టధీహి, పూర్తిగా తృప్తి చెందిన ఆనందస్థితి. భౌతికమైన అన్వేషణ అలసటను ఇస్తే ఆధ్యాత్మికమైన అంతర్ముఖ అన్వేషణ బ్రహ్మానందాన్ని ఇస్తుందని ఈ శ్లోకం మనకు చెబుతోంది. శతేన పరివత్సరైః దృఢ సమాధి బంధోల్లసత్ ప్రభోత విశదీకృతః
సఖలు పద్మినీ సంభవః అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతదృశా వ్యచష్ట పరితుష్టధీః భుజగ భోగ భాగాశ్రయం. పద్మము నుండి ఉద్భవించిన ఆ బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరాల పాటు ఏకాగ్రతతో కఠోరమైన తపస్సు చేశాడు. ఆ దృఢమైన తపస్సు వల్ల ఆయనలో గొప్ప బ్రహ్మ జ్ఞానం వికసించి ఆయన మనస్సు సంపూర్ణంగా నిర్మలమైంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆదిశేషుని పాన్పుపై శయనించి ఉన్నట్టి ఇంతకు ముందెన్నడూ చూడని అత్యంత ఆశ్చర్యకరమైన నీ దివ్య మంగళ రూపాన్ని తన భౌతిక నేత్రాలతో కాకుండా అంతర్దృష్టితో జ్ఞాన నేత్రంతో దర్శించి పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాడు స్వామి అని కీర్తిస్తున్నాడు. 6వ శ్లోకం. బ్రహ్మదేవునికి స్వామివారు ఏ దివ్య మంగళ రూపంతో అయితే దర్శనమిచ్చాడో ఆ అద్భుతమైన రూపాన్ని భట్టతిరి గారు ఈ 6వ శ్లోకంలో అత్యంత మనోహరంగా వర్ణిస్తున్నారు. కిరీట మకుటోల్లసత్ కటకహార కేయూరయుక్ మణిస్ఫురిత మేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమ ప్రభం గలతలోల్లసత్కౌస్తుభం వపుస్తదయి భావయే కమల జన్మనే దర్శితం. అయి ఓ కరుణామయుడా, కిరీట మకుట ఉల్లసత్ శ్రేష్టమైన కిరీటంతో శిరోభూషణముతో ప్రకాశిస్తున్న కటకహార కేయూరయుక్ చేతి కడియములు, ముత్యాల హారములు అంటే మెడలోని ఆభరణాలు, భుజకీర్తులు భుజాలకు ధరించే ఆభరణాలు కలిగి ఉన్నట్టి మణిస్ఫురిత మేఖలం నవరత్నాలతో ప్రకాశిస్తున్న వడ్డాణం కటి సూత్రం కలిగినట్టి సుపరివీత పీతాంబరం ఎంతో అందంగా ధరించబడిన పసుపు పచ్చని పట్టు వస్త్రం పీతాంబరం కలిగినట్టి కలాయ కుసుమ ప్రభం నల్ల కలువ పువ్వు వలె నీలమేఘశ్యామ వర్ణపు కాంతి కలిగినట్టి గలతల ఉల్లసత్ కౌస్తుభం కంఠ ప్రదేశమున మెడలో ప్రకాశిస్తున్న కౌస్తుభ మణి కలిగినట్టి కమల జన్మనే దర్శితం. పద్మమునందు పుట్టిన ఆ బ్రహ్మదేవునికి దర్శితం చూపబడిన తత్ వపుః భావయే అటువంటి ఆ నీ దివ్య మంగళ స్వరూపాన్ని భావయే నేను మనసారా ధ్యానిస్తున్నాను. తపస్సుతో అహంకారాన్ని జయించి ఆత్మజ్ఞానాన్ని పొందిన బ్రహ్మదేవునికి ఆ నారాయణుడు తన పరిపూర్ణమైన సౌందర్యంతో దర్శనమిచ్చాడు. ఆ రూపాన్ని తన కళ్ళకు కట్టినట్లుగా ఈ శ్లోకంలో వర్ణించారు. ఆ వర్ణన వింటుంటేనే సాక్షాత్తు ఆ గురువాయూరప్ప మన కళ్ళ ముందు నిలిచినట్టుగా అనిపిస్తుంది. ఆ స్వామి ముఖారవిందంపై ఒక పెద్ద కిరీటం, మెడలో రకరకాల రత్నాల హారాలు, భుజాలకు కేయూరాలు, భుజకీర్తులు, చేతులకు కడియాలు మెరిసిపోతున్నాయి. ఆయన శరీరము కలాయ కుసుమం అంటే నల్ల కలువ పువ్వు లాంటి స్వచ్ఛమైన నీలం రంగులో ఉంది. ఆ నీలమేఘశ్యామ వర్ణమైన దేహం మీద ఆయన ధరించిన పసుపు పచ్చని పట్టు వస్త్రం పీతాంబరం మరింత కాంతివంతంగా వెలిగిపోతోంది. ఆయన వక్షస్థలం మీద ఎక్కని కాంతులు చిమ్మే కౌస్తుభ మణి ఉంది అని వర్ణిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక గొప్ప పదం భావయే. నేను భావన చేస్తున్నాను, నేను ధ్యానిస్తున్నాను. భగవంతుని దివ్య రూపం అనేది భౌతికమైన కళ్ళతో చూసి వదిలేసేది కాదు. బ్రహ్మదేవుడు తన తపస్సు ద్వారా ఆ రూపాన్ని తన అంతర్దృష్టితో దర్శించి తన హృదయంలో స్థిరంగా ముద్రించుకున్నాడు. నారాయణ భట్టతిరి గారు కూడా ఆనాడు బ్రహ్మదేవుడు చూసిన రూపాన్నే భావయే నా మనసులో నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తున్నాను అని చెప్పారు. అంటే సాధకుడు, భక్తుడు మనం కూడా భగవంతుని నామరూపాలను తన మనస్సులో
నిరంతరం భావన చేసినప్పుడే ఆ ధ్యానమే మెల్లగా సమాధి స్థితికి దారితీసి భగవత్ సాక్షాత్కారాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుందని ఈ శ్లోకం మనకు దిశానిర్దేశం చేస్తోంది. భగవంతుని అలంకారాలు, కిరీటము, మణులు, వస్త్రము అన్నీ కూడా ఆయన అనంతమైన జ్ఞానానికి, ఐశ్వర్యానికి, దయాగుణానికి ప్రతీకలు. కిరీటమకుటోల్లసత్ కటకహార కేయూరయుక్ మణిస్ఫురితమేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమప్రభం గలతలోల్లసత్కౌస్తుభం వపుస్తదయి భావయే కమల జన్మనే దర్శితం. ఓ కరుణామయుడా, ఓ గురువాయూరప్ప, ఆనాడు బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చి నీవు ఏ అద్భుతమైన రూపంతో దర్శనమిచ్చావో అటువంటి నీ దివ్య రూపాన్ని నేను మనసారా ధ్యానిస్తున్నాను. ఆ నీ దివ్యమంగళ దేహం ఎలా ఉందంటే ప్రకాశించే కిరీటము, కడియాలు, హారాలు, భుజకీర్తులతో శోభిల్లుతోంది. నడుముకు నవరత్నాలు పొదిగిన వడ్డాణము, దేహంపై పచ్చని పీతాంబరము అత్యంత మనోహరంగా అమరి ఉన్నాయి. నీ దేహ కాంతి వికసించిన నల్ల కలువ పువ్వులాగా ముచ్చటగా ఉంది. నీ కంఠంపై కౌస్తుభమణి ప్రకాశిస్తోంది. ఓ తత్సత్. ఈ నారాయణీయం సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన భగవద్గీత తెలుసుకుందాము అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.